జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు కూడా ప్రతిపక్షం లేదు, బొక్క లేదు అని ఒక ట్రోలింగ్ ఒకటి చేశారన్నమాట అండి. ఒక ట్రోలింగ్ ఒకటి చేశారు. ఆ ట్రోలింగ్కి నిదర్శనంగా ఒక వీడియో ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. గుంటూరుకి సంబంధించినటువంటి డాక్టర్స్ అండి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జూన్ 3వ తారీఖున కలవడం జరిగింది అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే అండి, డాక్టర్స్ ఏమంటారంటే, ఈ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేని కారణంగా మేము పేద ప్రజలకి వైద్యం అందించలేకపోతున్నామని 3వ తారీఖున జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే జూన్ 2వ తారీఖున అమరావతి రైతులు ల్యాండ్ పోలింగ్ పేరుతో మా భూములు లాక్కుంటున్నారండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రతిపక్షం కాదు సార్, ప్రతిపక్షం లేకపోయినా సరే కానీ ప్రజల వైపు ఉండే నాయకుడినే ప్రజలు ఎన్నుకుంటారు సార్. కూటమి నాయకులకి ప్రజల వైపు ప్రజలను చూసే నాయకులనే సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారన్నమాట అండి. బాధిత కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించే నాయకుడు ఒకడే, జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని అందరూ జై కొట్టండి దయచేసి.